నీట్ కోచింగ్ సెంటర్లలో టాప్ 1 గా ఉంది శ్రీ ఆద్య మెడికల్ అకాడమీ. అడ్మిషన్స్ జరుగుతున్నవి, సంప్రదించండి. చంద్రబాబు నాయుడు గారు అంతే, చేసింది చెప్పరు, చెప్పేది చేయరు అనమాట. అలాగే ఉద్యోగస్తులకు కూడా ఇప్పుడు హ్యాండ్ ఇచ్చారు. తన గెలుపులో ప్రధాన పాత్ర పోషించినటువంటి కూటమికి ఇంత ఘనమైన విజయం వచ్చింది అంటే ప్రజల ఓట్లను బలంగా ప్రభుత్వం వైపు మళ్లించడంలో కాస్త అటు ఇటుగా ఉన్నటువంటి ఓట్లని, లేదంటే ఈవీఎం మేనేజ్మెంట్లలో అనేకమైన లోపాలు, అనేకమైన విమర్శలు వస్తున్నాయి కదా, అందులో ప్రధాన పాత్ర పోషించింది ఆ ఎన్నికల విధుల్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వాళ్లకు ఓపీఎస్ అంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేయకుండా ఇప్పుడు సిపిఎస్ అమలు చేస్తూ జీపీఎస్ తెస్తానన్నారు. కాబట్టి వాళ్ళకు ఒళ్ళు మండింది. ఈ జీపీఎస్ అనేది వాళ్ళకి ఏమాత్రం నచ్చలేదు. కాబట్టి బాబు గారిని తీసుకొచ్చుకుంటే పవన్ కళ్యాణ్ గారు అవసరమైతే మధ్యలో ఉండి వాళ్లకు మళ్ళీ పాత పెన్షన్ స్కీమ్ తీసుకొస్తారని చెప్పేసి ఉద్యోగస్తులు బలంగా నమ్మారు. 6 లక్షల మంది ఉద్యోగస్తులు, వాళ్ళ కుటుంబాల్లో ఉన్న ఓట్లు 25 లక్షలు మొత్తంగా కూటమి వైపే వెళ్ళాయని చెప్పేసి మనం విశ్లేషణలు కూడా చూసాము. ఎందుకంటే ఎన్నికల్లో వాళ్ళు ప్రధాన పాత్ర పోషించడమే కాదు, ప్రతి నియోజకవర్గంలో 5,000 వరకు పోస్టల్ బ్యాలెట్లు వేసిన క్రమంలో అందులో అత్యధికమైన ఓట్లు కూడా కూటమికి రావటం చూసాము. అలాగే ఎన్నికల విధుల్లో అంటే చాలా కీలకంగా పోషించారు. ఒక రకంగా వైసీపీకి అన్యాయం జరిగిన దాంట్లో ఉద్యోగస్తులు కూడా భాగంగా ఉన్నారనేది వైసీపీ తరఫున వస్తున్నటువంటి ఆరోపణలు. ఈ క్రమంలో ఆ ఉద్యోగస్తులకు షాక్ ఇస్తూ నెల తిరగకుండానే ఇప్పుడు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం వాళ్ళ మీద గోబ మీద లాగి కొట్టినట్టు అయిపోయిందనమాట. ఎందుకంటే దీని మీద సిపిఎస్ జీపీఎస్ల మీద, అంటే ఇప్పుడు అమలవుతున్న సిపిఎస్ అలాగే అంటే జీపీఎస్ తీసుకొస్తున్నామని చెప్పేసి గత ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే చెప్పిందో దాని మీద ఒక కమిటీ వేసి సాధ్యాసాధ్యాలు పరిశీలించి ఓపీఎస్ తీసుకొస్తామని చెప్పేసి బాబు గారు హామీ ఇచ్చారు. కూటమి తరపున పవన్ కళ్యాణ్ కూడా అత్యంత సీరియస్ గా, చాలా తీవ్రంగా దీన్ని చేస్తాను, ఉద్యోగస్తులకు అన్యాయం జరిగింది, జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేశాడని చెప్పేసి అనేక సభలో నిలదీసినటువంటి పరిస్థితి ఉంది. చివరికి వాళ్లకు ఇవాళ అంటే రక్తహస్తమే చూపిస్తూ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు గెజిట్ జారీ చేశారు. అది వెబ్సైట్ లో కూడా అప్లోడ్ అవుతా ఉంది. అంటే ఇక రాజముద్ర పడిపోయిందనమాట. ఇక వాళ్ళు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అనేది మర్చిపోవాల్సిందే. దీంతో 25 లక్షల మంది ఉద్యోగస్తుల కుటుంబాలకు అన్యాయం జరిగేటటువంటి అవకాశం ఉంది. అది కూడా వాళ్ళు ఓట్లు వేసి, అది కూడా ఓట్లు వేయించి అని ఏ రకంగా కూటమి అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశాన్ని ఏం మాత్రం కూడా తెలుగుదేశము, జనసేన, బీజేపీ కార్యకర్తల కంటే అత్యంత తీవ్రంగా ప్రయత్నించినటువంటి ఉద్యోగస్తులు, అత్యంత తీవ్రంగా కృషి చేసినటువంటి వాళ్ళకంటే ఎక్కువ తపన పడినటువంటి వాళ్ళ కార్యకర్తల కంటే కూడా తపన పడినటువంటి ఉద్యోగస్తులకు, అలాగే ఉపాధ్యాయులకు లాగి చెంప మీద కొట్టారు. ఎందుకంటే తనను నమ్మిన వాళ్లకు గోబ పగల కొట్టడం అనేది బాబు గారికి వెన్నతో పెట్టిన విద్య. ఆయన ఇప్పుడు 4వ సారి అధికారంలోకి వచ్చారు. 4.0 అయినా మారుతుందని చెప్పేసి అందరూ అనుకున్నారు. ఎందుకంటే 4.0లో పవన్ కళ్యాణ్ ఉన్నారు. పవన్ కళ్యాణ్ అంటే మాట మీద ఉండే మనిషి అని చెప్పేసి జనం నమ్మారు. పవన్ కళ్యాణ్ ఏమున్నా మాకు నిలబడి ఇప్పిస్తారని చెప్పేసి నమ్మిన వాళ్ళల్లో ఉద్యోగస్తులు కూడా ఉన్నారు. ఇక ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు ఒకవైపున పడుతున్నటువంటి మనం ఇబ్బందులు చూస్తా ఉన్నాగా, ఇప్పుడు వాళ్ళ జాబితాలో ప్రభుత్వ ఉద్యోగస్తులు అలాగే ఉపాధ్యాయులు కూడా చేరిపోయారు. ఈ విషయం మీద పవన్ కళ్యాణ్ కూడా స్పందించాలి. ఇప్పుడు ఉద్యమాలకు సిద్ధం కమ్మని చెప్పేసి ఉద్యోగస్తులు వాళ్ళ సోషల్ మీడియా పోస్టులలో అప్పుడే స్టార్ట్ అయిపోయాయి. రోడ్లు ఎక్కాల్సిన తరుణం ఆసన్నమైందని చెప్తున్నారు. ఇక తెలుగుదేశం మీడియా, పచ్చ మీడియా జగన్మోహన్ రెడ్డి వల్లే ఇది చేయాల్సి వచ్చిందని చెప్పేసి అలా ప్యానలిస్టుల చర్చలు కూడా స్టార్ట్ చేయటం అయిపోయింది. ఒక రకంగా బాబు గారి చేతులు కట్టేశారు, ఏమి చేయకుండా. జగన్మోహన్ రెడ్డి అలా ఈ పథకాన్ని అత్యంత పకడ్బందీగా రూపొందించిపోయారని చెప్పేసి ఆ పిచ్చి కబుర్లు చెప్తారు. ఎందుకంటే ప్రతిదీ జగన్ మీదకు తోసేటటువంటి అలవాటు ఉంది. కానీ గత ప్రభుత్వం తీసుకున్న ఏ నిర్ణయం అయినా దాన్ని పునర్సమీక్షించి పూర్తిగా తిరగరాసేటటువంటి అధికారం ఈ ప్రభుత్వానికి ఉంది. రాజధాని లాంటి మార్పు అంశాలనే మార్చినటువంటి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ఉద్యోగస్తులకు, ఉపాధ్యాయులకు న్యాయం చేయాలంటే ఖచ్చితంగా చేసేది. కానీ చేసే ఉద్దేశం లేదు కాబట్టి వాళ్ళని అన్యాయం చేసింది. ఈ క్రమంలో ఉద్యోగస్తులు రోడ్డెక్కే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఓకే, థ్యాంక్ యూ. మరొక వీడియోతో కలుద్దాం.